ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. లోక సంబంధమైనటువంటి కార్యాలు ధర్మంతో కూడి ఉన్నప్పటికీ జ్ఞానాన్ని ఎప్పటికీ కూడా కలిగించవు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ దృశ్య సంబంధమైనటువంటి విషయాలు అన్నీ కూడా ధర్మకార్యాలే అయినప్పటికీ లోకమునకంతటికీ కూడా మహోపకారం చేస్తాయి అనిపించినప్పటికీ కూడా ఈ బ్రహ్మాది దేవతలకు కూడా కష్టసాధ్యమైన మహోత్తమమైన అన్నింటికీ ఉత్తమమైన శాశ్వతమైన సుఖస్వరూపము ఏదైతే ఉన్నదో అదే స్వరూప ధ్యానము కదా. ఆ స్వరూప ధ్యానము ప్రతికూలములో అవడము చేత ఆ స్వరూప ధ్యానానికి ఈ దృశ్య సంబంధమైన లోక సంబంధ కార్యాలు ధర్మంతో కూడి ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా స్వరూప ధ్యానానికి ప్రతికూలములే, ఆటంకాలే. కాబట్టి ముక్తిని చెందాలి అనుకునేటువంటి వాడు వాటిని అన్నింటినీ కూడా వదిలివేయాలి అని చెబుతూ, ఎలాగంటే దృశ్య కార్యాల వలన స్వరూపం యొక్క విస్మృతే కలుగుతూ ఉంటుంది కదా. తన యొక్క స్వరూపము అంటే తన యొక్క సాక్షిత్వ స్వరూపము శుద్ధ చైతన్యమైతే ఉన్నదో సర్వేక సమస్తమైన ప్రతి వస్తువును కూడా కదిలింపజేసేటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో దానిని దర్శించేటువంటి జ్ఞానము అనేది మరి అది ప్రక్కకు జరుగుతుంది. కాబట్టి ఈ దృశ్య కార్యాల వలన స్వరూపం యొక్క విస్మృతి కలుగుతుంది. కాబట్టి అది ఏ అజ్ఞానము అని చెబుతూ, అంతేకాదు ఈ అజ్ఞానము భవసాగరంలోనే మునిగేటట్లు చేస్తూ ఉంటుంది. భవసాగరము అంటే ఈ అజ్ఞానము యొక్క దాని ద్వారానే ఈ శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే మరి ఈ అజ్ఞానము అనేటువంటిది చీకటితో సమానమే కదా. అంటే మళ్ళీ శరీరాలు కొని తెచ్చుకునేటువంటి ఆవశ్యకత ఎవరైనా కోరుకుంటారా? అంటే ఎవరైనా సరే అజ్ఞానము చీకటి లాంటిది అన్నప్పుడు చీకటిని ఎవరైనా కోరతారా? కోరరు. ఎందుకు? ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి? ప్రకాశమే కావాలి, ప్రతి ఒక్క వెలుగే కావాలి ప్రతి ఒక్కరికి. కాబట్టి ఆ జ్ఞానాన్నే కోరతారు. ప్రకాశ స్వరూపమైనటువంటిదే జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం ద్వారా మళ్ళీ కూడా భవసాగరములో పడకుండా ఉండేటువంటి వాడే కదా ముక్తికాముడు. ఆ ముక్తిని చెందాలి, శరీరాల యొక్క రాకపోకలను శాశ్వతంగా ఆపివేసుకోవాలి అనుకునేటువంటి వాడు ముక్తత్వాన్ని పొందాలి అనుకుంటాడు. వాడికి కావలసినంత జ్ఞానము కూడా ధ్యానముతోనే సముపార్జితమవుతుంది. ఆ ధ్యానము కుదరాలి అంటే లోక సంబంధమైనటువంటి ఎన్ని ధర్మకార్యాలే అయినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ వదిలివేయాలి. అలా వదిలివేయలేదనుకో మనకు ఆత్మవిస్మృతి అనేటువంటిదే కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంటే ఆత్మజ్ఞానము అంటే ఈ యొక్క దృశ్య భావనే కదా. ఈ దృశ్య భావన అనేటువంటిది తనలో ఎప్పటికీ కూడా ప్రవేశించకుండా చేయడం మాత్రమే కాకుండా ఆత్మభావనను మరుపుగలగజేస్తుంది. కాబట్టి దానిని ఏమాత్రము కూడా మరుపుగలగజేసేటువంటి దృశ్య సంబంధమైన విషయాలను తనలో ప్రవేశించకుండా జాగ్రత్తగా చూసుకొని గమనించుకోవాలి అని తెలియజేస్తూ, అంతేకాదు ఇటువంటి దృఢతరమైనటువంటి బలపడినటువంటి ధ్యానం నిరంతరము గనక ఎవరికైతే ఉంటుందో అదే నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము అది జ్ఞానం. కాబట్టే ఈ దృశ్యవాసన రూపాలైనటువంటి ఏ లౌకికమైనటువంటి ధర్మాలు ఉంటాయో అవన్నీ కూడా తన యొక్క స్వరూపం మరుపగలిగించేటువంటివే అవుతాయి. కాబట్టి వాటిని ఈ దృశ్య సంబంధమైనటువంటి ధర్మ కార్యాలే మరి ఉపయుక్తమైన కార్యాలే అయినప్పటికీ కూడా ముక్తి చెందాలి అనుకునేటువంటి వాడు వాటిని అన్నింటినీ కూడా వదిలివేయాలి.
అలా చేయడం చేత వానికి జ్ఞానం అనేది ఉదయిస్తుంది. ఎప్పుడైతే ధ్యానం బలపడిందో వానికి జ్ఞానము అనేటువంటిది పుడుతుంది. ఆ జ్ఞానం అనేది ఉత్పన్నం కలగడం వల్ల మరి దాన్ని ఇంకా కూడా అలా చేస్తూ రాగా అది అభివృద్ధి చెందుతుంది. అలా జ్ఞానాభివృద్ధి జరిగినప్పుడు జ్ఞానము అనేటువంటిది ప్రచండంగా తయారవుతుంది, బలపడుతుంది, దృఢపడుతుంది, రూఢిపడుతుంది. జ్ఞానం యొక్క స్థితి అంత జ్వాజ్వల్యమానంగా ఉన్నప్పుడు అది అగ్నితో సమానమైనదే అవుతుంది. కాబట్టి ఆ యొక్క జ్ఞానము అనేటువంటి అగ్ని ఎప్పుడైతే ప్రచండంగా ప్రజ్వరిల్లిందో అప్పుడు సర్వ కర్మ కాష్టాలన్నీ కూడా దగ్ధాలే అయిపోతాయి. అంటే వాని యొక్క జన్మ పరంపరల్లో మోసుకొని వచ్చినటువంటి ఏ కొద్దిపాటి సుకర్మ ద్వారా వానికి ఏర్పడినటువంటి పారమార్థిక చింతన ద్వారా దృశ్య విషయాలను అన్నింటినీ వదిలివేసి వాడు ధ్యానమునందు బలపడి జ్ఞానాన్ని ఉత్పన్నం చేసుకొని ఉత్పన్నమైనటువంటి జ్ఞానాన్ని దృఢపరిచి ఆ ప్రజ్వలించేటువంటి ఆ జ్ఞానాగ్ని ద్వారా వాడు మరి అనేక పరంపరల నుండి తెచ్చుకున్నటువంటి ఏ కర్మ వాసనలైతే ఉన్నవో అవన్నీ కూడా దగ్ధమే అయిపోతాయి. ఆ విధంగా దగ్ధమైపోయినప్పుడు వానికి ఇంకా కర్మలు, వాసనలు, కోరికలు అనేటువంటివి లేవు, అన్నీ శమించిపోయినవి. అయితే అన్నీ పోగా మిగిలిపోయింది ఏంటి? అవశిష్టమైనది. అంటే మిగిలింది ఏంటి అంటే నిష్కర్మమే అయినటువంటి పరబ్రహ్మమే అవుతూ ఉన్నది. అదే సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో, సర్వానికి కూడా మూలము, ఆశ్రయము, సర్వానికి ఆధారము అయినటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అది మాత్రమే మిగులుతుంది. వీనికి జన్మ పరంపరలుగా శరీరాలు తెచ్చుకొని వదిలేటువంటి స్థితుల్లో అనేక రకాల ఉపాధులను ధరించి తాను చేపట్టినటువంటి ఏ కర్మవాసనలైతే ఉన్నవో ఆ కర్మవాసనలు మొత్తం జ్ఞానాగ్నిలోబడి నశించిపోతే మళ్ళీ తను శరీరాన్ని ధరించవలసినటువంటి కర్మ అనేది లేకుండా, శేషభాగం లేకుండా మొత్తం పోతుంది. మొత్తం తనకంటూ ఏమీ లేకుండా తనంతా నిర్మూలించబడినప్పుడు ఏదైతే ఉన్నదో సత్య వస్తువు అసత్యమంతా తొలగిపోగా సత్యమైనటువంటి నిష్కర్మ అంటే ఎటువంటి కర్మ కానటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మమే ఆగుతూ ఉంటుంది. ఆ పరబ్రహ్మయే మిగిలి ఉంటుంది. కాబట్టి సాధకులైనటువంటి వారు ఏం చేయాలి అంటే తన యొక్క స్వరూప విస్మృతి కలగకుండా ఉండే విధంగా జాగ్రత్త పడాలి. తన యొక్క స్వరూపాన్ని మరిచిపోయేటువంటి స్థితి లేకుండా ఎల్లవేళలా కూడా ఆత్మధ్యానమందే రమిస్తూ ఉండాలి, దాని అందే ఆనందిస్తూ ఉండాలి, దానినే చింతిస్తూ ఉండాలి, ఆ ఆత్మధ్యానాన్నే చూస్తూ ఉండాలి, ఆత్మధ్యానాన్నే చేస్తూ ఉండాలి, ఆత్మనే స్మరిస్తూ ఆత్మతోనే మాట్లాడుకోవాలి, ఆత్మయందే ఆనందపడాలి. అంటే తన యందు తాను రమించడం ఏదైతే ఉంటుందో అదే నిరతిశయ ఆనందం. ఇంతకన్నా ఉత్తమమైనది మరి ఒకటి ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు. అటువంటి శక్తి లేనటువంటి వారు ఏ విధంగా దృశ్య విషయాలను నివారించి ఆత్మధ్యానాన్ని బలపరుచుకొని తన మరి సర్వకర్మలు నశించిపోగా ఆత్మధ్యానం ద్వారా వానికి జ్ఞానము లభించి ఆ జ్ఞానము ద్వారా జ్ఞానము అధికమయ్యి ఆ జ్ఞానము తన యొక్క అజ్ఞాన వాసనలన్నీ కూడా నశింపజేస్తే మిగిలి ఉండేటువంటి జ్ఞాన పరాకాష్ఠ అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమే తాను అయ్యున్నప్పుడు దాని అందే తను ఆనందిస్తూ ఉన్నప్పుడు అంతకన్నా ఉత్తమమైనది మరి ఒకటి లేనప్పుడు అది దానినే అనుసరిస్తూ ఉండాలి. సరే, ఇంత మట్టుకు కాకుండా అటువంటి శక్తి లేని వారు కూడా ఉంటారు. సత్కర్మలను దైవార్పితంగా చేయాలి. ఏ విధంగా? ఈ ధ్యానము అనేటువంటిది వాళ్ళు ఏకాగ్రంగా చేయలేరు, దృశ్య విషయాలను వారు వదలలేరు. మరి వారికి జ్ఞానం ఎలా అంటే వారికి కూడా ఉపాయం చెప్పబడింది. ఏంటది అంటే వారు ఏ పని చేసినప్పటికీ కూడా, వారు ఏ కర్మ చేసినా, ఏ కర్మ అంటే పాపకర్మలు చేసి దైవార్పణం అనడం కాదు. ఇక్కడ మనం లోకోపకారమైన, సర్వులకి ఉపయుక్తమైన, దీనజనోద్ధారకమైన,
పుణ్యకార్యవంతాలైన ధర్మబద్ధమైనటువంటి కర్మలు అవన్నీ సత్కర్మల కింద కదా పేర్కొంటారు. అటువంటి సత్కర్మలన్నీ కూడా వాటి యొక్క ఫలితాలు కర్తృత్వము భోక్తృత్వము అనేది తాను కాకుండా సర్వము కర్తగా కూడా దైవాన్నే చేసి సర్వేక సమస్తం దైవానికి అర్పించినటువంటి వాడు వానికి క్రమంగా కూడా వాడు పరిశుద్ధుడే అవుతాడు. ఎందుకు? తనకంటూ ఒక ఫలితం ఆశించడం లేదు. దీని ద్వారా మంచి కీర్తి వచ్చిందనో, దీని ద్వారా నా పేరు నలుగురు చెప్పుకుంటున్నారనో, దీని ద్వారా నేను జ్ఞానవంతుడనయ్యాననో, అంతమందిని ఉద్ధరించడానికి నా గురించి చాలామంది నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నారనో, నేను చెప్పేది బాగుంది అంటున్నారనో, ఇటువంటి ఆట మరి ఏ పటోటాపాలైతే ఉన్నాయో ఈ కర్తృత్వము అనేటువంటిది సత్కర్మ అవతలి వారికి ఉపయోగపడేటట్టు చేసినప్పటికీ కూడా దాని యందు ఫలితాన్ని నా పేరు చెప్పుకుంటున్నారా? మనం పెట్టినటువంటి పదార్థం బాగుందంటున్నా వాళ్ళు చెప్తే మరి కాస్త ఇంకా బాగుండేలాగా మళ్ళీ తయారు చేయొచ్చు అని వంకలొంకలు రకరకాలుగా తిప్పేసుకొని ఎట్టకేలకు తన యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నలుగురు గుర్తించాలి అని చేసేటువంటి పటాటోపం ఏదైతే ఉన్నదో అటువంటిదే కర్తృత్వము. ఆ కర్తృత్వము ఉన్నంతసేపు ధ్యానము అనేటువంటిది చక్కగా కుదరదు. ఆ ధ్యానం ద్వారా కూడా వాడు అక్కడ కూర్చొని కూడా ఏమి చింతిస్తాడు? దృశ్య సంబంధమైన వస్తువులని విషయాలని చేస్తాడు. ఆ విధంగా చింతన చేస్తాడు. దాని ద్వారా వానికి ధ్యానం అనేది కుదిరిందా? ఇక్కడ ఆత్మధ్యానం అనేటువంటిది వేరొకరు మార్కులు వేసి ఉత్తీర్ణత చేసేది కాదు. ఎందుకు అంటే తన ధ్యానం గురించి తనే చూసుకోవాలి. తన ధ్యానం తనకు సక్రమంగా తన యొక్క సాక్షిత్వ స్వరూపం తనకు సందర్శించలేదా అనేటువంటి విషయం తనకు మాత్రమే ప్రమాణము. తన ఆత్మయంతో తను రమిస్తున్నాడా లేదా, తనకు జ్ఞానాభివృద్ధి జరిగిందా లేదా, ఆ జ్ఞానం వల్ల సర్వకర్మలు నశించినవా లేవా, కర్మలు నశిస్తేనే కదా పరబ్రహ్మ సాక్షాత్కారం, అది జరిగిందా లేదా, అది జరగలేదు అంటే ఇంకా కర్మవాసన అనేటువంటిది మిగిలి ఉన్నది. దాన్ని ఎలా నశింపజేసుకోవాలి అంటే జ్ఞానాన్ని ఇంకా జాజ్వల్యమానంగా ప్రజ్వరిల్లేటట్టు చేయాలి. జ్ఞానము అనేటువంటిది మరింకా కూడా అభివృద్ధి చేయాలి. ఈ విధమైనటువంటి ఆలోచనలతోటి ఈ విధమైనటువంటి ప్రయత్నముతోటి అటువంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని చేస్తాడు. ఆ ప్రతి కర్మని కూడా వాడు చేయబడినటువంటి ప్రతి సత్కర్మ ఫలితం కూడా సర్వము కూడా పరబ్రహ్మస్వరూపమైన గురుదేవునికే అర్పిస్తాడు. అంటే వాడు పాపం చేసి గురువార్పణమస్తు అనుకుంటే ఆ పాపం గురువుకు అర్పణం ఏం కాదు. ఎందుకు అంటే అది వాడు చేసుకున్నటువంటి కర్తృత్వంతో చేశాడు, స్వార్థంతో చేశాడు, తన యొక్క స్వకీయమైనటువంటి మరి దేహేంద్రియాలను తృప్తిపరచడానికి చేసినటువంటి విషయం. దాన్ని గురువార్పణం అంటే ఆయన అనగానే గురువుకు అర్పణ అయిపోతుందా? పరబ్రహ్మకు అర్పణ అయిపోతుందా? కాదు. తను నిష్కామ బుద్ధితో అందరికీ కూడా మంచి జరగాలి అని చేసినటువంటి ప్రతి సత్కర్మ యొక్క ఫలితం దైవార్పణం, గురువార్పణం అది చేస్తారు. అది చేసినప్పుడు మాత్రమే తనకి అక్కడ దైవార్పణం గురువార్పణం అవుతుందో కాదో, కానీ తనకైతే కర్తృత్వం అనేది ఏర్పడదు. దాని పట్ల తను ఎటువంటి కర్త కాకుండా కేవలం కర్తవ్య ప్రకారం మాత్రమే విషయాన్ని చేస్తాడు. అటువంటి వానికి మాత్రమే సత్కర్మలు చేసిన ప్రతి ఫలం కూడా దైవానికి ఎవడైతే అర్పణ చేస్తాడో అటువంటి వాడు క్రమంగా కూడా మరి పరిశుద్ధవంతుడవుతాడు. ఆ పరిశుద్ధుడే వాడు జ్ఞానిగానే తయారవుతాడు. కాబట్టి ఇది ధ్యాన విషయంలో ఈ విధమైనటువంటి ప్రమాణాలతో గురించి చెబుతూ ఎలాగంటే నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమో యజ్ఞః తస్మాత్ ధ్యానం సమాచరేత్. అంటే ధ్యానంతో సమమైనటువంటి తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఏమైనా ఉన్నవా అంటే ధ్యానంతో సమానమైనటువంటివి తీర్థాలు పుణ్యక్షేత్రాలు లేనేలేవు. నాస్తి ధ్యాన సమం తపః, ఎటువంటి శరీర ఇంద్రియాలను తప్పింపచేసినటువంటిది ఏదైనా సరే కార్యక్రమాలు యజ్ఞయాగాదులు తపశ్చర్యలు ఏమైనా ధ్యానంతో సమానమైందా అంటే ఇవేవి కావు. వాటన్నింటికంటే కూడా ధ్యానమే మిగుల అని చెబుతూ నాస్తి ధ్యాన సమో
యజ్ఞ, ఈ యొక్క యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, అన్నదానాలు, మరి అనేక ఆలయాలు నిర్మాణము, కాలువలు త్రవ్వించడం, మరి బావులు త్రవ్వించడం, చెట్లు నాటడం, ఇటువంటి ప్రజోపయోగ కార్యాలు ఎన్ని చేసినా, యజ్ఞాలు, యాగాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలలో అభిషేకాలు చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ధ్యానానికి సమమైనటువంటివి కానే కాదు. తస్మాత్ ధ్యానం సమాచరే, ధ్యానం ఒక్కటి చేస్తే ఇవన్నీ చేసినటువంటి ఫలితాన్ని వాడు పొందుతాడు. అంతేకాదు, ఇవన్నీ చేసేటువంటి ఏ తెలివైతే కర్మ పరిపాకమై ఉంటుందో ఆ తెలివి నశించిపోయి పారమార్థికంగా జ్ఞానాభివృద్ధి చేసుకుంటుంది. ఆ జ్ఞానం ద్వారా వాడు తనదైనటువంటి తన స్వరూపమైన సర్వంలో నిండి ఉన్నటువంటి స్వరూపాన్ని తనయందు ఉన్న స్వరూపాన్ని సర్వంలో కూడా సమస్థితిలో సందర్శించగలిగి తాను సర్వమవుతాడు, సర్వమే తానయ్యి ఉంటాడు అని చెబుతూ, అంటే ఇక్కడ జ్ఞానముద్ర రక్షణాన్ని గురించి తెలియజేయబడింది. కాబట్టి ఈ విధంగా శ్రీ సద్గురుదేవుని యొక్క పాదుకాస్తవాన్ని, గురుమూర్తుల యొక్క పాదుకాస్తవాన్ని గురించి మనం ముందు తెలియజేసుకున్నాం. ఆ పాదాలను ఆశ్రయిస్తే ఎటువంటి సిద్ధి లభిస్తుంది అనేది ఇప్పుడు జ్ఞానముద్రను గురించి తెలియజేసుకున్నాం. అయితే అంటే జ్ఞానముద్ర అనేటువంటిది ఏ విధంగా రక్షించుకోవాలి, జ్ఞానముద్ర కలగాలి అంటే దేనిని వదిలివేయాలి, దేనిని మరి అలా పట్టి దానిని ఎలా బలపరుచుకోవాలి, ఆ బలపరుచుకున్నటువంటి దాని ద్వారా ఏమి లభిస్తుంది, ఆ లభించిన ద్వారా మాత్రమే తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారం అనేది జరుగుతుంది. అంటే లోక సంబంధమైన విషయాలు వదిలివేసి ఏ యొక్క ధ్యానమైతే ఉన్నదో దానికి ఆటంకాలైన ప్రతి విషయాలను, ధర్మబద్ధమైనటువంటి కర్మాచరణే అయినప్పటికీ కూడా సర్వాన్ని వదిలివేసి నిరాటంకమైనటువంటి ధ్యానంతో జ్ఞానాన్ని ప్రవృద్ధమానం గావించి ఆ జ్ఞానం ద్వారా తన యొక్క సర్వ కర్మలు కూడా సర్వము నశింపజేసుకొని తన యందు సర్వమునందు కూడా నిలిచి ఉన్నటువంటి సర్వ కర్మలు నశించిపోగా మిగిలి ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ సత్తా అయితే ఉన్నదో ఆ సత్తా యందు తాను సారూప్య స్థితిని పొంది తాను అక్కడే అంటే ఆ పరబ్రహ్మమునందే రమిస్తూ ఆనందిస్తూ నిత్యమైనటువంటి శాశ్వత సుఖాన్ని పొందగలిగేటువంటి స్థితే జ్ఞానముద్ర రక్షణము అని తెలియజేస్తూ, ఇమాంతు భక్తి భావేన పఠేద్వై శృణుయాదపి లిఖిత్వా యత్ ప్రధానేన తత్సర్వం ఫలమశ్నుతే. ఏ ధన్యాత్ముడైతే మరి ఈ గురుగీతను శ్రీ గురు స్వరూప భావముతోటి పరమ భక్తితో చదువుతూ ఉన్నాడు, లేక అలాగే శ్రవణం చేస్తూ ఉన్నాడో అట్టి మహాభక్తుడు, అంటే పఠించేవాడు కానీ శ్రవణం వినేవాడు కానీ ఈ శ్రీ గురుగీతను ఏకమనస్కుడై భక్తి భావముతో వ్రాసి పరమ భక్తులకు ఇచ్చును అటువంటి ఎట్టి ఫలితాన్ని పొందుతాడో అట్టి సర్వ ఫలాన్ని కూడా పొందుచూ ఉన్నాడు. ఎవడు ఏ ధన్యాత్ముడైతే, అందుకే ఇమాంతు భక్తి భావేన పఠేద్వై శృణుయాదపి, ఏ ధన్యాత్ముడైతే ఈ గురుగీతను అంటే ఇప్పటిదాకా మనం పట్టించుకునేటువంటి దేనిని గురించి అయితే మనం తెలియజేసుకుంటూ ఉన్నామో ఆ యొక్క మహద్గ్రంథము, ఇది జ్ఞాన గ్రంథము. ఈ గురువుల ద్వారానే జ్ఞానాన్ని పొందగలము. ఏది వదిలివేయాలి, ఇదేది వదిలివేస్తే మనం ఆ జ్ఞాన ఆవరణ తీసుకోగలుగుతాం, ఏది అనుసరిస్తే జ్ఞాన ప్రకాశంలో నిండిపోతాము, ఆ జ్ఞాన ప్రకాశంలో మనం చూడవలసినటువంటి వస్తువు ఆత్మదర్శనం అనేటువంటిది జరుగుతుంది అనే విషయాన్ని గురించి ఈ యొక్క అంటే లిఖిత్వా యత్ ప్రధానేన తత్సర్వం ఫలమశ్నుతే, అంటే ఈ గురుగీతను పఠించేటువంటి వాడు ధన్యాత్ముడే, వాడి యొక్క జన్మము ధన్యమైనదే అనే మహనీయుల యొక్క అమృత వాక్కుల సాక్షిగా తెలియజేస్తూ, అంతేకాదు ఈ గురుగీతను శ్రీ గురు స్వరూప భావముతోనే, అంటే దీనిని పఠించేటప్పుడు సాక్షాత్తు నా సద్గురుదేవుడే నాకు బోధిస్తున్నాడు అనేటువంటి భక్తి భావంతో కూడుకొని పరమ భక్తితో చదువుతూ ఉన్నాడు. అంటే ఎవరైతే ఈ గురుగీతను నా గురువు ద్వారా మాత్రమే నాకు ప్రాప్తిస్తుంది అనే భావంతో పఠించిన, లేక నా గురుదేవుడే నాకు ఈ విషయాలు అంటే గురువు పట్ల ఉండవలసినటువంటి రీతి
మరి ధర్మాలు ఆ ప్రకారం ఉంటేనే జ్ఞానాభ్యుదయం అనేటువంటిది జరుగుతుంది. దాని ద్వారా తన యొక్క అసలు తత్వం, తన యొక్క రకం గురించి తెలుసుకునేటువంటి స్థితి తనకు తెలుస్తుంది. కాబట్టి ఇది నా సద్గురుదేవుడే బోధిస్తున్నాడు అనే పరమ భక్తితోటి ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చెబుతూ ఉన్నారో అటువంటి మహానుభావుడు, అటువంటి వాడు మహాభక్తుడు. అంటే పఠించేవాడైనా శ్రవణం చేసేవాడైనా ఈ గురుగీతను ఏకమనస్కుడే, అంటే ఎవరైతే దీని పట్ల శ్రద్ధగా ఏకాగ్ర భావంతో మరి ఈ ధర్మాలను వినాలి, గురు శిష్య సంవాద రూపమైనటువంటి, అంటే పార్వతీ పరమేశ్వర సంవాద రూపమైనటువంటి ఈ గురుగీత శ్రీ సద్గురుమూర్తే నాకు సాక్షాత్తు ఎదురుగ్గా ఉండి నన్ను సమీపాన కూర్చోబెట్టుకొని నాకు ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు అన్నంత భక్తి శ్రద్ధలతో ఇది వినేటప్పుడు ఎవరు ఏ సద్గురుమూర్తినైతే ఆశ్రయించి ఉన్నారో ఆ రూపాన్ని స్మరించి వారి యొక్క సన్నిధానమునందే ఉన్నట్లుగా భావించి ఆ విధంగా శ్రీ గురుమూర్తి యొక్క సన్నిధానాన్ని గురించి చెప్పేటువంటి విషయాలను, శ్రీ గురుమూర్తి యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరించేటువంటి విషయాన్ని శ్రీ సద్గురుమూర్తి యొక్క సందర్శనము చేతనే, అంటే ఎవరి వారి గురువుని ఒక్కసారి అంటే విన్న ప్రతిసారి కూడా వారి యొక్క మనసునందు ధరించి దీనిని విన్నా చదివినా కూడా లేదు, ఇటువంటి విషయాలను ఎవరైనా సరే భక్తి భావంతో, భక్తి అనేటువంటిది ఇనుమడించినప్పుడు దానిని భక్తి భావంతో చక్కగా వ్రాసి దానిని ఏమీ తెలియనటువంటి వారికి గురుభక్తి కలిగే విధంగా విషయాలను ప్రోధి చేసి చెబుతూ ఈ సత్కార్యాల వైపు వాణ్ణి కూడా కొనసాగించేటట్లు చేసి ఎవరికైతే ఇస్తారో ఈ విధంగా చేసినటువంటి వాడు ఏ ఫలితాన్నైతే పొందుతాడో అట్టి సర్వ ఫలితాలను కూడా పొందుతూ ఉంటాడు అని చెబుతూ, అంటే శ్రీ గురుగీతను పరమ భక్తితో పఠించిన వారు కానీ, లేదు శ్రవణం చేసిన వారు కానీ, లేదు దానిని గురించి వ్రాసిన వారు కానీ, అంతేకాదు అది మరి ఒక భక్తునికి, ఆసక్తి కలిగినటువంటి భక్తునికి ఇచ్చినవారు కానీ, సమస్త ఫలాలను కూడా కోరిన ఫలాలు, ఇక్కడ సర్వకామ్యార్థ సిద్ధిరస్తు అన్నట్లు మనం ఏం కోరుకుంటాం, ఇటువంటి తత్వాన్ని మనం అవలోకించి దీనిని గురించి అనుసరించి ఈ ప్రకారంగా ప్రవర్తిల్లిన మనం ఏం కోరుకుంటాం, ఏ సర్వ సమ్మతమైనటువంటి సర్వసత్తాక ప్రతిపత్తి అయినటువంటి ఏ చిన్మాత్ర స్వరూపము శాశ్వత సుఖము ఏదైతే ఉన్నదో దానినే కదా కోరుకుంటాం, అటువంటి కోరిక అనేది తీరుతుంది అని చెబుతూ ఆ సమస్త ఫలాలను కూడా కోరిన కోరికలనన్నింటినీ యో యదిచ్యతి తస్య తత్, అంటే ఏది కోరుకుంటే తీరుతుంది అని ఈ విషయాన్ని గురించి చెబుతూ ఉన్నారు. అంటే శ్రీ గురుదేవునికి పరమభక్తులే అగుతూ ఉన్నారు, దాని ద్వారా జ్ఞానస్వరూపులు అగుతున్నారు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.